Let's go to John. యోహాను సువార్త యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి మనము చదువుకుందాం. 15 verse number 8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము చదవండి. మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. All right. Today very special sermon about Father, and you need to listen. ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి, ప్రతి బిడ్డకి ఒక తండ్రి ఉంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాదర్? ఒక తండ్రి యొక్క మీనింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాదర్? చాలా మందికి తండ్రి మీనింగ్ తెలీదు. తండ్రి అంటే డబ్బులు అంతే తెలుసు అందరికి. అడిగితే డబ్బులు ఇస్తాడు, కొట్టమంటే ఫోన్పే కొడతాడు, ఎప్పుడన్నా గొడవ పడితే రమ్మంటే వచ్చేస్తాడు, బండి కొనియమంటే కొనిస్తాడు, బట్టలు కొనియమంటే కొనిస్తాడు. సమ్టైమ్స్ we use children use father. తండ్రిని చాలా భయంకరంగా వాడేస్తూ ఉంటాం. బట్ we don't know the actual meaning of father. We don't know the actual meaning of father. Let me tell you about father. Who is father and what is the role of father? Number one, love and care. Love and care. తండ్రి అంటే దాని అర్థం ఈరోజు మీకు తెలియపరచబోతున్నాను. వీలైతే మీరు రాసుకోండి. లవ్ అండ్ కేర్, ప్రేమ, అనురాగము, ఆప్యాయత. And number two, the meaning of father. Number two, corrections and discipline. Corrections and discipline. Correction అంటే సరిచేయబడుట. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. వావ్, గ్రేట్. లిటిల్ టఫ్ వర్డ్ బట్ రైట్ ఇట్ డౌన్. కరెక్షన్స్ అండ్ డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమశిక్షణలో పెట్టేవాడు తండ్రి. ఒక బిడ్డ తప్పు త్రోవలో వెళ్తుంటే కరెక్ట్ చేసేవాడు తండ్రి. అండ్ నెంబర్ 3, సోర్స్ అండ్ ప్రొవిజన్. సోర్స్ అంటే ఐ డోంట్ నో వాట్ టు సే ఇన్ తెలుగు. సోర్స్ అంటే ఒక ఆధారం, ఒక ఆధారం, ఒక ఆధారం. యా, రైట్ వర్డ్, ఆధారము. తర్వాత ప్రొవిజన్ అంటే ఎక్కువగా ఇచ్చేవాడిని తండ్రి అంటారు. ఓకే, ప్రొవైడర్, ద వన్ హూ గివ్స్, కీప్ ఆన్ గివింగ్ ఈజ్ ఎ ఫాదర్. అండ్ నెంబర్ 4, చీఫ్ ఆర్ ఏ రూలర్. చీఫ్, చీఫ్ అంటే పెద్ద. మనకంటే ఒక వ్యక్తి పెద్ద ఉన్నాడు, ఏజ్లో, అనుభవంలో, బాధ్యతల్లో, తర్వాత ఎక్స్పీరియన్స్లో, అన్నిట్లో ఒక వ్యక్తి మనకు పెద్ద ఉన్నాడు. వై వి కాల్ ఇట్ యాజ్ ఎందుకు మన స్టేట్కి ఒక వ్యక్తి ఉంటాడు, పెద్ద వ్యక్తి. ఎవరైనా చీఫ్ మినిస్టర్ అంటే అందరికంటే పెద్ద మినిస్టర్ ఆయన. అన్ని మినిస్టర్ల కంటే పెద్ద మినిస్ట్రీ అయింది. ఓకే, వీ విల్ కాల్ హిమ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. So what is a father and who is a father? He is a chief and a ruler. ఆజ్ఞ ఇచ్చేవాడిని తండ్రి అంటారు. తండ్రే ఆజ్ఞ ఇస్తాడు, తండ్రే ఆజ్ఞాపిస్తాడు, తండ్రే రూల్ చేస్తాడు. అండ్ నంబర్ 5, a spiritual leader. ఆధ్యాత్మికమైనటువంటి నాయకుడు.
నీ జీవితాన్ని ముందుకు వెనక నుండి నెట్టేవాడు నీ తండ్రి. నీ తండ్రి ఎప్పుడు ముందు ఉండడు, నీ వెనకాల ఉంటాడు. ఆమేన్. ఎవ్రీ ఫాదర్ వాంట్ టు ఎక్స్పోజ్ దేర్ చిల్డ్రన్ ఫార్వర్డ్. ప్రతి తండ్రి వెనకుండి పిల్లల్ని ముందుకు పెట్టాలనే తండ్రి కోరిక. పిల్లల్ని వెనక నెట్టేసి మీరు వెనకాల ఉండండి అని ముందుకు వెళ్ళేవాడు తండ్రి కాదు. ఆల్వేస్ ఫాదర్ వాంట్ టు పుట్ దేర్ చిల్డ్రన్ ఫ్రంట్. ఇదిగో మా పాప నేర్చుకుంది చూడు, ఇదిగో మా అబ్బాయి ఇది చేస్తాడు చూడు అని చెప్పి అనేక మందికి తండ్రి ఏం చేస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. ఫాదర్ ఆల్వేస్ టెల్స్ అబౌట్ దేర్ చిల్డ్రన్. ఆమేన్. హల్లెలూయా. సో ఇన్ని రకాలుగా చెప్పినటువంటి దేవుడు ఆయన కూడా తండ్రి అనిపించుకోవాలి. సో దట్స్ వై ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ హీ ఈజ్ గాడ్ అండ్ న్యూ టెస్టమెంట్ హీ బికేమ్ ఫాదర్. ఆమేన్. ఈరోజు మనము ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు. ఇఫ్ యూ డోంట్ నో ద సీక్రెట్ యూ విల్ కాల్ హిమ్ గాడ్ గాడ్ గాడ్. దేవా 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 అని పిలుస్తూ ఉంటావు. దేవా దేవా అని పిలుస్తున్న ప్రతిసారి నీకు దేవుడికి ఏ సంబంధం లేదని అర్థం. వెన్ యూ కాల్ హిమ్ యాజ్ దేవా 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 అని పిలుస్తున్నావా, వెన్ యూ కాల్ యువర్ ఫాదర్, కొందరు ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటారు. ఎవరిని? నాన్నని. నాన్న ఎక్కడున్నావు అనొచ్చుగా. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వస్తావు? ముందు నాన్న లేదు, వెనకల నాన్న లేదు, మధ్యలో నాన్న లేదు. So you are not addressing your father as a father, and you are not treating your father as a father. నువ్వు గాని నీ తండ్రిని తండ్రిగా స్వీకరించగలిగితే ఇవన్నీ నీ జీవితంలో నీ తండ్రి చేయగలడు. ఆమేన్. He will play this 6 and 7 kind of roles in your life. నువ్వు చెడ్డోడు అయినా మంచోడు అయినా, నువ్వు మంచి కూతురు అయినా చెడ్డ కూతురు అయినా, మంచి కొడుకు అయినా చెడ్డ కొడుకు అయినా, ఇఫ్ యు ఆనర్ యువర్ ఫాదర్ హీ విల్ డూ ఎవ్రీ పాయింట్ ఆఫ్ దిస్ థింగ్స్ వాట్ యు రోట్ టుడే. నువ్వు రాసుకున్న ప్రతి ఒక్కటి నీ తండ్రి నెరవేరుస్తాడు. ఆమేన్. వెన్ యు వాంట్ లవ్ హీల్ షో లవ్. When you want care, he show care. When you want provision, he provides you provision. When you want guidance, he will guide you. When you want discipline, he will discipline you. When you are wrong, he will correct you. చాలా మంది తల్లిదండ్రులు భయపడతారు పిల్లల్ని కరెక్ట్ చేయడానికి. ఒకవేళ పిల్లలు తప్పు త్రోవలోకి వెళ్తుంటే అలా చేయకూడదు నాన్న, అలా మనం వెళ్ళకూడదు దేవుని పిల్లలమని కొందరు తల్లిదండ్రులు చెప్పలేరు. ఎందుకు తెలుసా? భయపడుతున్నారు పిల్లలకి. సో చిల్డ్రన్ ఆర్ నాట్ సబ్మిటింగ్ దేర్ లైఫ్స్ టు ఫాదర్. యు నో హూ ఈజ్ ఫాదర్? తండ్రి ఎవరు తెలుసా? హీ ఈజ్ ఎ సుపీరియర్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. He is a chief ruler. He is a chief and he is a ruler. You need to surrender, you need to submit to his what? Guidelines. ఆయన పరిపాలనకి, ఆయన యొక్క రాజ్యానికి, ఆయన మాటలకి ఏం చేయాలి? మనం లోబడి తీరాలి. నువ్వు లోబడితే, నువ్వు మాట వింటే నువ్వు కూడా ఏదో ఒక రోజు తండ్రి అవుతావు. ఆమేన్. He will make you as a good father. నిన్ను ఒక మంచి తండ్రిగా దేవుడు నీ బిడ్డలకి చూపిస్తాడు. Amen. I'm telling you once again, who is father and what is father? Love and care. ప్రేమ, కనికరము, వాత్సల్యత చూపించేవాడు 24/7. He is a father. ఆయన ఒక తండ్రి. And number 2, corrections and discipline. కరెక్ట్ చేసి, సరి చేసి, సరిదిద్ది. సే ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ యంగ్స్టర్, హీఈస్ మై సన్. వాడు చూడు పాపం బటన్లు పిచ్చి లేకుండా పాపం మర్చిపోయినట్టున్నాడు. వెంటనే నేను చేస్తా. వెంటనే ఏం చేస్తాడు తండ్రి? ఏయ్ బటన్లు వేసుకో. కరెక్షన్. నాన్న ఇట్లా వేసుకోవాలి, మనం ఎట్లా ఇట్లా వేసుకో, ఇయ్యొద్దు ఓవర్ యాక్టింగ్, ఇది వేస్తా, ఇట్లా రైట్. పిచ్చి పిచ్చిగా ఉందనుకో, సరి చేసి జాగ్రత్తగా. తండ్రి ఏం చేస్తాడు? సరి చేస్తాడు. సరి ఇక్కడ బటన్ లేదా? ఇక్కడ బటన్ అంత కనిపిస్తుంది సరేనా? తండ్రి ఏం చేస్తాడు? సరి కరెక్ట్ చేస్తాడు, కరెక్ట్ చేస్తాడు. Sometimes not only sons, even father can correct daughters.
ఫాదర్ కెన్ కరెక్ట్ డాటర్స్. హీ ఈజ్ హ్యావింగ్ రైట్ టు కరెక్ట్ ఎవ్రీ డాటర్. ఒకవేళ నీకు కూతుర్లు ఉంటే మీరు కరెక్ట్ చేయొచ్చు. అమ్మ నువ్వు చెప్పు, నేను చెప్పలేను అమ్మాయికి అనకూడదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ డాటర్, ఎవ్రీ ఫాదర్ టెల్ యువర్ డాటర్, కేర్ఫుల్ నాన్న, జాగ్రత్తగా వెళ్ళు, కాలేజ్ జాగ్రత్తగా వెళ్ళు, ఉద్యోగానికి జాగ్రత్తగా వెళ్ళాను. ఆమెన్, ఆమెన్. కూర్చో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కరెక్ట్ ఎవ్రీ డాటర్. కరెక్షన్ చేస్తున్నామని అబ్బా ఎప్పుడు చూసినా సరిదిద్దుతుంటాడు, ఎప్పుడు చూసినా సరి చేస్తుంటాడేనా అని అని అనుకోకండి. సో ఎవరు మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు బాగలేకపోతే అంటే తండ్రే. ఆమెన్. అనదర్ డే ఒకరోజు ఒక మీటింగ్లో పాపం పెద్దామే ఎప్పుడు బాగానే ఉంటుంది, ఒకసారి పాపం అంటే ఎందుకో ఏమైందో ఏమో పాపం డ్రెస్ బాగుంది అనుకుంటా సింగిల్ పైట్ వేసుకొచ్చేసింది. సైడ్ పాపం స్టైల్ అనలేదు నేను, ఒక హాఫ్ అంటే ఒక సైడ్ వేసుకొచ్చేసింది. చూశాను, సరే అందరం ముందు చేయకూడదులే అని వెంటనే ఫోన్ చేసి, అమ్మా ఈరోజు మరి ఒక సైడ్ వేసుకొచ్చేవి ఏమైంది తల్లి, ఎప్పుడు 2 సైడ్లు వేసుకొస్తావు కదా, 2 సైడ్లు వేసుకొచ్చేమ్మా రేపు నుంచి బాగుంటుంది అన్నాను. అయిపోయింది. అయ్యా సారీ తప్పైపోయింది. సరి చేసుకోండి, తిట్టకూడదు. బుద్ధి లేదానా, అన్నం తింటున్నావు, నో డోంట్ స్కోల్డ్, యు ఆర్ దేర్ టు కరెక్ట్. కరెక్షన్లో స్కోల్డింగ్స్ ఉండవు, కరెక్షన్లో తిట్లు ఉండవు. కరెక్షన్ అంటే కరెక్ట్ చేయాలా. ఆమెన్. మాకు కొంచెం సరి చేసుకోమంటే కంపల్సరీ నెక్స్ట్ టైం నేను అది రిపీట్ చేయనని చెప్పి బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చేసారు. మాట తీసుకున్నాను నేను. ఆమెన్. సో ఎవ్రీ ఫాదర్ యు ఆర్ హ్యావింగ్ రైట్ టు కరెక్ట్ సన్స్ అండ్ డాటర్స్. ఆమెన్. Amen. So you can be a friend, you can be a father, you can correct, you can share the love, you can care them, and finally if they are good, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలం మనం. Amen. So fathers are calling as what? Source and provision. Source. అడగక మునుపే అక్కర్లు తీర్చే దేవుడు ఆయన. Amen. నీవు అడగక మునుపే నీకు ఏం కావాలో నీ తండ్రికి తెలియదా అని వాక్యం సెలవిస్తుంది. And don't tell me I'm not having a father. And నాకు చెప్పకండి నాకు తండ్రి లేడు, నాకు డాడీ లేడు అని చెప్పకండి. ఈ భూమి మీద తండ్రులు ఫెయిల్ అయితే you're having a spiritual father. Amen. And number 2, you're having a earthly father. Amen. And number 3, you're having a heavenly father. Amen. Total ఎంతమంది తండ్రులు? 4 తండ్రులు. Amen. కింద నుంచి వద్దాం. Number 1, you are having a physical father. అంటే శరీర సంబంధమైన తండ్రి ఉంటాడు ప్రతి ఒక్కరికి. వితౌట్ తండ్రి ఎవరు లేరు. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా వితౌట్ ఎ ఫాదర్ యు ఆర్ జీరో, యు ఆర్ నథింగ్. బికాజ్ ఒక తండ్రి విత్తనములో నుంచే, ఒక పురుషుడు విత్తనములో నుంచే ఎంతమంది ప్రజలు, సామ్రాజ్యము, టెరిటరీ ఫామ్ అవుతుంది. సో వితౌట్ ఎ ఫాదర్ ఎవరు పుట్టరు. ఆమెన్. సో ఎవరో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర తండ్రి ఉంటాడు. కొందరికి తండ్రులు ఏమవుతారంటే బిడ్డల్ని కనిన వెంటనే చనిపోయి ఉంటారు. ఒక స్త్రీ కడుపుతో ఉన్నప్పుడే తండ్రులు చనిపోయి ఉంటారు. రకరకాలుగా కొందరు పెద్దోళ్ళు అయిన తర్వాత చనిపోయి ఉంటారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. దట్స్ వై దేవుడు మీకు కొందరు తండ్రుల్ని ఇచ్చాడు. ఆ తండ్రుల్ని కాపాడుకోండి. Number 1, I'm telling you, number 1, physical father. శరీర సంబంధమైన తండ్రి. అందరు చెప్పండి, శరీర సంబంధమైన తండ్రి. నేను కింద నుంచి వస్తున్నాను. ఓకే, పైన ఫస్ట్ ర్యాంక్ దేవుడిదే. ఓకే, నేను కింద నుంచి వస్తున్నాను, జాగ్రత్తగా గమనించే. Number 1, physical father. ఓకే, physical father. And number 2, spiritual father. ఆత్మ సంబంధమైన తండ్రి. నీ ఆత్మల్ని ఎవరైతే టేక్ కేర్ చేస్తారో, సో కాల్డ్ మీరు రెగ్యులర్గా చర్చికి వెళ్ళి పాస్టర్ని వెంబడిస్తూ మీ దశంభాగాలు ఒక కాపరికి ఇస్తూ మీరు ఆయన మ్యాంటిల్ కింద, ఆయన కవరింగ్ కింద, ఆయన ప్రార్థన కింద, ఆయన కింద ఎవరు స్వరం అయితే మీరు రెగ్యులర్గా విని లోబడతారో, హీ విల్ బికమ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఆమెన్. మీ శరీరాలకు కాదు ఆయన దేవుడు తండ్రి, మీ ఆత్మలకు ఆయన తండ్రి. ఆమెన్. హీ విల్ బికమ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఓకే, అండ్ హీ విల్ గైడ్ యూ. నీ ఆత్మ ఎలా వెళ్తుందో,
నీ ఆత్మకి ఏం కావాలో, నీ ఆత్మ ఎలా ఉండాలో, నీ ఆత్మ ఎలా ఎదగాలో, నీ ఆత్మ ఎలా బలపడాలో ఆ తండ్రి చెప్తాడు. ఆమేన్. సో యూ నీడ్ టు ఫాలో యువర్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద స్పిరిట్, యూ నీడ్ టు ఫాలో మీ. ఇఫ్ యూ నీడ్ టు ఒబే మీ. నువ్వు ఎంత పెద్దోడు అయినా, ఎంత చిన్నోడు అయినా, నువ్వు ఎంత 70, 80, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయినా, ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద స్పిరిట్, నువ్వు ఆత్మలో ఎదగాలనుకుంటే యూ నీడ్ టు ఒబే యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో నేను ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో వింటాను, ఇన్స్టాగ్రామ్లో వింటాను, ఫేస్బుక్లో వింటాను అంటే కుదరదు. నో 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 నో. యువర్ సోల్ విల్ బికమ్ ఆర్ఫన్. I'm telling you, I'm going little deeper, okay? ఒకవేళ నీ ఆత్మ ఎవరి చేత కాపాడబడకపోతే, నీ ఆత్మను ఎవరు రక్షించకపోతే, నీకెవరు బ్యాప్టిజం ఇవ్వకపోతే, నిన్నెవరు రక్షించకపోతే, నిన్నెవరు నీ ఆత్మను బలపరచకపోతే, ప్రతి ఆదివారం ప్రతిరోజు, యువర్ స్పిరిట్ విల్ బికమ్ ఏ ఆర్ఫన్. నీ ఆత్మ ఏమైతే తెలుసా? ఆర్ఫన్ అంటే ఏం తెలుసా? అనాథ. చెప్పండి గట్టిగా. అనాథలందరూ ఏమంటారు? అనాథాశ్రమాలు ఉంటారు. యా, అనాథలందరూ అనాథాశ్రమం అంటే వాళ్ళందరికి అంటే వాళ్ళకి ఎవరు లేరు? ఫాదర్ లేడు. సో దే విల్ బికమ్ ఎ స్పిరిచువల్ ఆర్ఫన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ఎ ఫాదర్, నీ స్పిరిట్ ని ఎవరన్నా గైడ్ చేయకపోతే, నీ స్పిరిట్ ని ఎవరన్నా కేర్ టేక్ చేయకపోతే, నీ స్పిరిట్ అనాథగా తిరిగిపోతుంటది. అనాథగా మార్నింగ్ చర్చ్, మధ్యాహ్నం చర్చ్, సాయంకాలం చర్చ్, ఈ సండే చర్చ్, నెక్స్ట్ సండే చర్చ్, యూ విల్ రోమ్ లైక్ ఏ పర్సన్. చూడండి, మిమ్మల్ని ఏ ఏరియాలో దేవుడు అనాథలుగా చేయలే. ప్రభు ఏమంటాడు? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు నేను అంటాడు. ఐఎమ్ నాట్ లీవింగ్ యూ యాజ్ ఆర్ఫన్స్. సో నంబర్ 2, ఎ స్పిరిచువల్ ఫాదర్. ఆత్మీయ తండ్రి. చెప్పండి అందరు గట్టిగా. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తండ్రి. హోప్ మీకు ఇది పాయింట్ అర్థమైనట్టుంది. ఓకే, యువర్ పాస్టర్, యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. అండ్ నంబర్ 3, ఎర్త్లీ ఫాదర్. ఎర్త్లీ ఫాదర్, భూ సంబంధమైన తండ్రి. భూ సంబంధమైన తండ్రి ఎవరు తెలుసా? మన పితరుడైన అబ్రహాము. ఆమేన్. అతనికి దేవుడు ఒక పేరు పెట్టాడు, ఏం తెలుసా? విశ్వాసులకు తండ్రి అని. ఆమేన్. ఇప్పుడు ఆయన వచ్చి 5,000, 6,000 సంవత్సరాలు అయినప్పటికీ విశ్వాసులందరికీ ఎవరు? ఆయన తండ్రి అవుతున్నాడు. హీ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. హీ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఫెయిత్ పీపుల్. విశ్వాసులు అనబడినటువంటి మనము, మనందరికీ తండ్రి ఎవరై ఉన్నారు? అబ్రహాము. ఫాదర్ నంబర్ 3 అండ్ ఫాదర్ నంబర్ 4, హెవెన్లీ ఫాదర్. ఆమేన్. అబ్రహాము ఏమై ఉన్నాడు మనకు? మనము దీవించబడ్డానికి, మనము సోర్సు ముందుకు వెళ్ళడానికి, మన జీవితాలకి, మన ప్రాణాత్మ దేహ శరీరములన్నీ కూడా దీవించబడాలంటే యు నీడ్ టు కనెక్ట్ టు ద ఎర్త్లీ ఫాదర్. హూ ఈజ్ హీ? అబ్రహాం. ఈ భూమి మీద మనందరికీ, విశ్వాసులందరికీ, విశ్వాసములో ఉన్న వాళ్ళకి, క్రీస్తును వెంబడించిన ప్రతి ఒక్కరికి, జాగ్రత్తగా వినండి, మనందరికీ తండ్రి ఎవరు? భూ సంబంధమైన తండ్రి ఎవరు? బిగ్గరగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి. ద వన్ హూ బిలీవ్స్ క్రైస్ట్, వాళ్ళ తండ్రి మారిపోతాడు. మీ విశ్వాసానికి, మీ యొక్క ఆత్మీయ జీవితానికి, మీ యొక్క జర్నీకి దేవుడు ఒక తండ్రిని పెట్టాడు ఈ భూమి మీద. ఆ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? హీ వోంట్ డిపాజిట్ యూ వాట్ కర్స్, హీ డిపాజిట్స్ బ్లెస్సింగ్స్. ఆయన మీ జీవితంలో ఆశీర్వాదాలను ఇస్తాడు. మీరు విశ్వాసములో ఎదుగుతూ ఉంటే, మీరు నిరీక్షణలో ఎదుగుతూ ఉంటే, మీరు బలములో ఎదుగుతూ ఉంటే, మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే, మీకు తెలియకుండా మీరు ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఆమేన్, ఆమేన్. యా. సో యు నీడ్ టు యాక్సెప్ట్ దిస్ 4 kinds ఆఫ్ ఫాదర్స్. ఆమేన్, ఆమేన్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. సో మన ఆత్మకు, మన జీవితాన్ని మన పుట్టించిన సృష్టికర్త ఎవరంటే పరమ తండ్రి. ఆమేన్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎవరు కూడా ఆయనని తండ్రి అని పిలవట్లే. ఆయనని దేవుడు, దేవా, యెహోవా, దేవా అని పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే ఆయన మనకి శాశ్వతమైన కృప, విస్తారమైన కృప, ఇదిగో విలువైన కృపను మన మీద కృమరించాలనుకుంటున్నాడో, గాడ్ బికేమ్ ఫాదర్.
ఆమెన్. గాడ్ బికేమ్ ఫాదర్. అందుకనే అప్పుడు దాకా దేవా 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 అంటున్నటువంటి వాళ్ళందరికీ యేసు క్రీస్తు ప్రభువుల వారు వచ్చి ఆ దేవుణ్ణి కాస్త తండ్రిగా చేశాడు. ఆమెన్. If Father, if the Lord Almighty is Father to me and He is also Father to you అన్నాడు. ఆమెన్. ఆమెన్. సో ఏమవుతాడు? యేసు ప్రభువుకి ఆ దేవుడు తండ్రి అవుతాడు. ఆమెన్. ఆయన ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఆ యొక్క యెహోవా దేవుడు యేసు ప్రభుకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు, దేవుడు అవుడు. సో ఎప్పుడైతే మనం యేసు ప్రభుతో కనెక్ట్ అయ్యామో మనకు కూడా ఆ దేవుడు ఏమవుతాడు? చెప్పాలి, తండ్రి అవుతాడు. ఆమెన్. హల్లెలూయా. నంబర్ 1 ఫిజికల్ ఫాదర్. ఎవరి జీవితంలో ఉన్నా లేకపోయినా ఉంటారు, మ్యాక్సిమం. ఉండకపోతే మిగతా 3 తండ్రులు ఉంటారు. ఇంకో తండ్రి కూడా లేడా? మిగతా 2 తండ్రులు ఉంటారు. 2 తండ్రులు కూడా లేరా? ఒక తండ్రి పక్కా ఉంటాడు. ఈ తండ్రికి అసలు చావే లేదు. ఆమెన్. ఆమెన్. యువర్ ఫాదర్ నెవర్ డైస్. నీ తండ్రి అసలు చనిపోడు. ఆమెన్. ఆమెన్. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను వెంబడించిన తండ్రి, నిన్ను కనిన తండ్రి, నిన్ను పోషిస్తున్న తండ్రి అసలు చావడు. ఆమెన్. ఆమెన్. నువ్వు అడగంగానే డబ్బులు వేసేదెవరు? నీకు ప్రతి పండగకి బట్టలు కొనిచ్చేదెవరు? నిన్ను ప్రతిసారి ప్రేమించేదెవరు? నువ్వు తప్పు చేస్తున్నా వెనకేసుకొచ్చేదెవరు? నిన్ను కాపాడేదెవరు? నిన్ను రక్షించేదెవరు? యు నీడ్ టు నో ద రోల్స్ ఆఫ్ ఎ ఫాదర్. Say for example, your mother is a housewife, and how can she provide you? How can she provide you? How can she provide you? And he is a ruler, and he is a chief, and he is a spiritual leader. మన ఇంటికి లీడర్ ఎవరంటే మన ఫాదరే. ఆమెన్. ఆమెన్. ఆయనకి నచ్చినట్టే మన ఇల్లు ముందుకెళ్ళాలి. ఆమెన్. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నేను తండ్రి చిత్తము చేయుటకు వచ్చాను కానీ మరి దేనికి నేను రాలేదంటాడు. ఐ కేమ్ హియర్ టు డూ ద విల్ ఆఫ్ మై ఫాదర్. చాలా మంది కూతుర్లు అంటారు, మా నాన్నకి ఏది ఇష్టమైతే మాకు అదే ఇష్టం అంటారు. వావ్, అమేజింగ్, బాగుంటుంది, వినసొంపుగా భలే ఉంటుంది. మా నాన్న ఏదంటే అది, మా తండ్రి గారు ఏదంటే అది అని చాలామంది పిల్లలు చాలా స్పిరిచువల్గా చాలా మంచిగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినడానికి చాలా గొప్పగా ఉంటుంది. అరే మీ నాన్న ఇది తీసుకోమన్నాడు అంటే ఆయన తీసుకోమన్నాడు కదా, నాకు అదే వద్దు. అరే నాన్న ఇది తీసుకొని రమ్మన్నాడే, ఆయన తీసుకొని రమ్మన్నాడు కదా, నేను అసలు తీసుకోరాను. సో యూ రెబల్ అగెయిన్స్ట్ యువర్ ఫాదర్. అండ్ యు నో వన్ థింగ్, నువ్వు నీ తండ్రికి తిరగబడితే ఈ దీవెనలన్నీ ఆగిపోతాయి. ప్రేమించేవాడు ప్రేమించడు, ఇచ్చేవాడు ఇవ్వడు, చూపించేవాడు చూపించడు, తర్వాత నిన్ను గైడ్ చేసేవాడు గైడించడు. నువ్వు ఎటు పోతున్నా నాకెందుకులే, వాడు ఎట్టన పోతే నాకెందుకు అనే కాడికి వచ్చేస్తాడు తండ్రి. చూడండి, ఈరోజు ఎంతమంది క్రైస్తవులు దేవుని బిడ్డలు పడిపోతుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. మెనీ పీపుల్, మెనీ చిల్డ్రన్, మెనీ యంగ్స్టర్స్, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, పిల్లలు, రకరకాలుగా అందరూ తప్పుత్రోవ పడుతుంటే, తప్పుత్రోవ వెళ్తూ ఉంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎవరైనా చెప్పగలరా? దేవా, ఆ అబ్బాయి ఎందుకు తప్పుత్రోవలో వెళ్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు ప్రభు అని మీకు ఎప్పుడైనా డౌట్ రాదా? తండ్రి, ఈ అమ్మాయి రాంగ్ వేలో వెళ్తుంది, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు ఎందుకు గమ్ముకున్నావు అని నీకు ఎప్పుడు డౌట్ రాలేదా? నాకు వచ్చింది చాలాసార్లు. చర్చకొచ్చిన పడిపోయాడేంటిడు, చర్చకొస్తున్న సాక్రమెంట్ తీసుకున్న పడిపోయాడేంటిడు, చర్చకొస్తున్న వీడికి ఇంకా భయంకరమైనటువంటి ఆ మైండ్ సెట్ ఇంకా ఎందుకుంది అని ఒకవేళ ఎప్పుడన్నా మీరు ఆలోచించుకోగలిగితే దాని ఆన్సర్ ఏం తెలుసా? యు నీడ్ టు యాక్సెప్ట్ దిస్ గాడ్ యాజ్ ఎ ఫాదర్. నువ్వు ఈ దేవుణ్ణి నువ్వు తండ్రిగా స్వీకరించినప్పుడు, ఈ దేవుణ్ణి నువ్వు తండ్రిగా స్వీకరించినప్పుడు, ఈ తండ్రిని నువ్వు వెంబడించినప్పుడు ఇవన్నీ కూడా నిన్ను ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. ఆమెన్. నీకు తెలియకుండా నీ తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, నీకు తెలియకుండా నీ తండ్రి నీకు అన్నీ ఇస్తా ఉంటాడు, నీకు తెలియకుండా నీ తండ్రి నీకు అన్నీ టయానికి రైట్ టైంలో నీకు అన్నీ చేస్తాడు. ఆమెన్. ఆమెన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మీ ఫిజికల్ ఫాదర్స్ ఒకప్పుడు రకరకాలుగా ఉన్నారేమో. దేవుని కృపను బట్టి దేవుడు వాళ్ళని ముట్టి, దేవుడు వాళ్ళని మార్చి వాళ్ళకు ఒక మంచి స్థాయిలో ముందు ఆత్మీయ జీవితంలో వెళ్తుంటే వారిని గౌరవించండి, వారికి రెస్పెక్ట్ ఇవ్వండి, వారిని ముందుకు తీసుకువెళ్ళండి. ఆమెన్. హల్లెలూయా. ఫాదర్, హీ లవ్స్ అండ్ హీ కేర్స్. He loves and he cares. And number 2, he corrects.
అండ్ వాట్ డిసిప్లైన్స్ యూ. నాన్న జాగ్రత్తగా నడవాలా, నీట్గా మాట్లాడాలా, ఇలా ఉండాలి. ఇంకోటి, ఒకవేళ అతను తండ్రే కాదనుకో, నీకు అసలు ఏమీ చెప్పడు. నీకు అసలు ఏమి, అరే నువ్వు బట్టను వేసుకుంటే ఏంది, బట్టను వేసుకోకపోతే నాకెందుకు, నువ్వు చున్నీ వేసుకుంటే ఏంది, చున్నీ వేసుకోకపోతే నాకెందుకు. గాట్ ఇట్? మీకు అర్థమవుతుందా? యా. తండ్రి ఎలా ఉంటాడంటే, నా బిడ్డల్ని ఒక మాట ఎవరో అనకూడదు, నా బిడ్డల్ని ఎవరో నిందించకూడదు, నా కొడుకుని నా కూతుర్ని ఎవరు ఏలెత్తి చూపించకూడదు అని జాగ్రత్త పడుతూ జాగ్రత్తలు చేస్తూ ఉంటాడు. ఆల్వేస్ ఫాదర్ కీప్ ఆన్ లుకింగ్ దేర్ చిల్డ్రన్. ఎలా ఉంది నా కూతురు, ఎలా ఉంది నా బిడ్డ. హీ ఈస్ కీప్ ఆన్ చెకింగ్ దేర్ చిల్డ్రన్. ఆమేన్. అండ్ యూ హేట్ దెమ్, యూ హేట్ దెమ్, యూ మర్మర్ అగైన్స్ దెమ్. నో నో నో, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్. ఈ వాక్యం తర్వాత తండ్రులను ద్వేషిస్తున్నారా, మీరు ప్రేమించడం స్టార్ట్ చేస్తారా? ఆమేన్, ఆమేన్. దేవుడు తన పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని. వావ్. ఆ సన్మానంలో డాడీ లేడా, తండ్రి లేడా? వినబడ ఉన్నాడు, పక్కే ఉన్నాడు. సో ఇఫ్ యు ఆర్ ఆనరింగ్ యువర్ ఫాదర్, యు నీడ్ టు ఆనర్ 4 of them. You need to honor your physical father, you need to honor your spiritual father, you need to honor your earthly father, you need to honor your heavenly father. Amen, amen. Father plays a vital role in your life. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టడు. He never leave you nor forsake you, and you are no more orphans in Jesus name. Amen, amen. నా గొర్రెలు నా స్వరము వినును. ఒకరికి ఈరోజు చేస్తాడేమో దేవుడు, రేపు ఇంకొకరికి చేస్తాడు. ఆమేన్. ఒకరికి ఈరోజు చేయగలడేమో, రేపు ఇంకొకరికి చేస్తాడు. అందరికి ఒకటేసారి చేయగలడేమో, కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు దేవుడు గణపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు తండ్రి గణపరుస్తుంటాడు. ఎవరైతే విశ్వాసములో ఎదుగుతున్నారో వాళ్ళందరూ ఎవరంట? అబ్రహాము సంతానం అంట. అండ్ వీ నీడ్ టు కాల్ అబ్రహాం యాజ్ వాట్? ఫాదర్. ఫాదర్. అక్కడి నుంచి మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మీ జీవితములో మీ తల్లిదండ్రులు, మీ పితరులు మీకు ఐశ్వర్యాన్ని, ఆస్తిని ఇవ్వగలరేమో, కానీ ఆశీర్వాదాన్ని ఇవ్వలేరు. సో యు నీడ్ టు లింక్ విత్ వాట్? అబ్రహాం. ఆ అబ్రహాముని మీరేం చేసుకోవాలా? కనెక్ట్ చేసుకోవాలా, నమ్మాలా. మన పితరుడైన అబ్రహాము ఏం చేస్తున్నాడు? మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తాడు అబ్రహాము. ఆమేన్. If you believe Jesus, Abraham will come and he will inherit the blessing in your life. If you believe Jesus, నీ జీవితంలో అబ్రహాం వచ్చి ఆశీర్వాదాలను ఇచ్చేస్తాడు. If you believe Jesus, నీ జీవితంలో ఏం చేస్తాడు? దేవుడు వచ్చి, అబ్రహాం వచ్చి ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. He is ordained to give you blessing. Amen. ఈ భూమి మీద దేవుడు అబ్రహాముకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఏంటా ప్రాజెక్ట్ అంటే, ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో నీలో ఉన్న ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చేయి అన్నాడు దేవుడు. ఇంకోటి, అబ్రహాముకి దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు తెలుసా? తరగని ఆశీర్వాదం. ఏంటది? తరగని ఆశీర్వాదం. ఎన్ని లక్షల కోట్ల మంది అబ్రహాముకు పుట్టినా, ఎన్ని లక్షల కోట్ల మంది యేసయ్య నమ్మినా, అన్ని లక్షల కోట్ల మందికి అతను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. దిస్ ఈజ్ హిస్ ప్రాజెక్ట్. అదే అతని ప్రాజెక్ట్. ఆమేన్, 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 ఆమేన్. సో ఫిజికల్ ఫాదర్ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే, వాళ్ళని కనాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఈ భూమి మీద తండ్రి ఉన్నన్ని రోజులు బిడ్డల మీద ఒక కన్నేసి పెట్టాలి. ఆమేన్. నువ్వు ముసలోడు అయినా, ఎంత పెద్ద 80, 90, 100 వచ్చినా పిల్లలు ఎలా ఉన్నారు అంటారు. యా, యు నీడ్ టు థింక్, యు నీడ్ హ్యావ్ ఎన్ ఐ ఆన్ యువర్ చిల్డ్రన్, వేర్ దే ఆర్, వాట్ దే ఆర్ డూయింగ్. ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారని ఒక ఆలోచన ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. And number 3, physical father, spiritual father. Always when I close my eyes, మీరందరూ నాకు గుర్తు రావాలి. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మీ అందరు రోజు నాకు గుర్తొస్తారు. అందరు గుర్తొస్తారు రోజు నాకు. జాగ్రత్త వింటున్నారా? మీరు నన్ను గుర్తు పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నాకు మిమ్మల్ని రోజు గుర్తు చేయమని ప్రభువుకి చెప్తాను నేను. I tell my God to remember my children what they are doing.
ఎవరెవరు ఏ త్రోవలోకి వెళ్ళిపోతున్నారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఎలా ఉన్నారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారని అందరి మీదకి పరిశుద్ధాత్ముడు నాకు ఒక కన్సర్న్ పెట్టాడు. ఐ యామ్ ఎ ఫాదర్ టు యువర్ స్పిరిట్స్, టు యువర్ స్పిరిట్స్. నీ ఆత్మ పడిపోకుండా, నీ ఆత్మ విరిగిపోకుండా, నీ ఆత్మ పడిపోకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని నేను జాగ్రత్త చేస్తూ ఉండాలి. ఐఎమ్ ఎ స్టీవార్డ్ ఫర్ యువర్ స్పిరిట్స్. నేను ఒక వాచ్మెన్ లాంటి మీ ఆత్మలకి. సో యూ నీడ్ టు రిమెంబర్ దట్. అండ్ ఫైనల్లీ హెవెన్లీ ఫాదర్, వీటన్నిటినీ ప్రొవైడ్ చేసింది మన పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. Honor your father, respect your father, love your father. Amen, amen. So చదువుకుందాం మళ్ళీ ఇంకోసారి స్క్రిప్చర్. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. వావ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యు. ఇఫ్ యు లవ్ యువర్ ఫాదర్, మీరు మీ తండ్రిని ప్రేమిస్తే మీ తండ్రి మాటలు మీకు నచ్చుతాయి. ఆమెన్. వినబట్లే? అసలు వినబట్లే, అసలుగా వినబట్లే. ఇఫ్ యు లవ్ యువర్ ఫాదర్, యు లవ్ హిస్ వర్డ్స్. నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తే ఆయన మాటలు నీకేమవుతాయి? చాలా మధురంగా, అద్భుతంగా, బలంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. చూడండి, దేవుడు తండ్రి అయిపోయాడు. ఈ తండ్రి ఏమంటున్నాడు తెలుసా? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడంట. సో గాడ్స్ మెయిన్ అజెండా, అవర్ ఫాదర్స్ మెయిన్ అజెండా ఈస్ టు వాట్? టు సీ యు బ్లెస్డ్. నువ్వు దీవించబడ్డం, నువ్వు ఫలించడం దేవుడు చూడాలనుకుంటున్నాడు, తండ్రి చూడాలనుకుంటున్నాడు. ఒక తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఆ తండ్రి ఇంట్లో ఒక కొడుకు ఉద్యోగం లేదు, 30-40 సంవత్సరాలు వచ్చాయి. ఒక కూతురు ఇంట్లో ఉంది, పిల్లలు పుట్టలేదు, రకరకాలుగా ఉంది జీవితం అంతా, అల్లకల్లోలంగా ఉంది, భయంకరంగా ఉంది. ఆ తండ్రి సంతోషంగా ఉంటాడా? నో. తల్లి కొంచెం వేదనలో ఉంటే తండ్రి ఇంత వేదనలో ఉంటాడు. బా ఏంద్రా నాయన ఇంకా సెటిల్ అవ్వలేదు, ఏంది ఇంకా వీళ్ళు బాగుపడ, బా ఏందిది అని ఒకటే మనోవేదన చెందుతుంటాడు. దేవుడు ఆ కోణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లే. దేవుడు ఏ కోణం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తెలుసా? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడని. వావ్. జీసస్ ఈజ్ అడ్రస్సింగ్ ద హెవెన్లీ ఫాదర్. పరమ తండ్రి సంతోషంగా ఉండాలంటే మనం బాగా ఫలించాలి. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనం ఈ రోజు నుంచి గొప్పగా మనం ఫలిద్దాం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. గలేషియన్స్ 3:6-9. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని, విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క కుమారులని మీరు తెలుసుకొనుడి. వావ్. దేవుడు విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చనని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. వావ్. అబ్రహాముకు దేవుడు ఏ సువార్త ప్రకటించాడు? అబ్రహాముకు దేవుడు ఏ సువార్త చెప్పాడు తెలుసా? నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడతారంట. ఎవరా అన్యజనులు అంటే మనమే. క్రీస్తును ఎరగని వాళ్ళం ఇంతకు ముందు. ఒకప్పుడు మనకు అసలు యేసయ్య అంటే తెలియదు. we don't know the spelling of Jesus, we don't know the meaning of Jesus, we don't know the importance of Jesus. మళ్ళీ చదవండి మాట, వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. అసలు పౌలు పాత నిబంధనలో కంటే కొత్త నిబంధనలోనే ఎక్కువ తెలుసుకున్నాం మనం అబ్రహాము గురించి. యా, లెట్స్ రీడ్ దట్. యా, కాబట్టి విశ్వాస సంబంధులే మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని, దేవుడు విశ్వాస మూలముగా
అన్యజనులు అంటే మనల్ని నీతిమంతులుగా లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ వావ్ నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఎక్సలెంట్. వాట్ ఎ వండర్ఫుల్ గాస్పెల్. గాస్పెల్ అంటే ఏంటి? నువ్వు అన్యజనులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. గాస్పెల్ అంటే ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటే, యేసు ప్రభు నమ్ముకోపోతే చచ్చిపోతావు, యేసు ప్రభు నమ్ముకోపోతే నరకానికి వెళ్ళిపోతావు, యేసు ప్రభు నమ్ముకోపోతే చచ్చిపోతావు. ఎప్పుడు చచ్చిపోవు నాకు తెలియదు, నువ్వు చచ్చిపోతే గ్యారంటీ లేదు. దిస్ ఇస్ నాట్ గాస్పెల్. దిస్ నాట్ గాస్పెల్. ఇది సువార్త అయితే మరి యేసు ప్రభు అబ్రహాముకు చెప్పిన సువార్త ఏంటి? తండ్రి అయిన దేవుడు అబ్రహాముకు చెప్పిన సువార్త ఏంటి? అది సువార్త. దాన్ని సువార్త అంటారు. నువ్వు దీవించబడతావు, అది సువార్త. గుడ్ న్యూస్ ఈజ్ ఎ గాస్పెల్. గుడ్ న్యూస్ అంటే ఒక మంచి వార్తను చెప్పడమే మన కాలింగ్, మన పిలుపు. ఆమెన్, ఆమెన్. నువ్వు ఒక వ్యక్తికి మంచి వార్త చెప్తున్నావా, చెడ్డ వార్త చెప్తున్నావా? ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పడం కూడా మంచి వార్తగా చెప్పాలా? పలానా వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పాలా? వాడు 2 నిమిషాలు ఆలోచిస్తాడు దుఃఖపడాల వద్దని, తెలుసా? ఫోన్ చేసి, మీరే మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకో, ఒకటే చెప్పాలా? ఫోన్ చేసి, మమ్మీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకా మనము ఆయనని పంపించేద్దాం, అంతే. అంత అద్భుతంగా ఎవరైనా చెప్పగలరా? చచ్చాడు, పేడా పోయింది, పోయాడు, ఇంక రాడు. సో we are speaking what nonsense. మనకి తెలియదు అసలు ఏ సువార్త చెప్పాలో. ప్రతి నోట్లోంచి ఏ మాట వచ్చినా అదొక మంచి వార్త అయి ఉండాలి. కన్వర్ట్ ఎవ్రీ బ్యాడ్ ఇంటూ గుడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కన్వర్ట్ ఎవ్రీ బ్యాడ్ ఇంటూ గుడ్. ఏమంటున్నాడు అబ్రహాంకి? ఏం సువార్త చెప్పాడు? ఏం సువార్త చెప్పాడు తండ్రి అయిన దేవుడు? అబ్రహామా, నువ్వేం చేయాలి? ఇదిగో యేసు ప్రభువును ఏ అన్యజనుడు అయితే నమ్ముతాడో వాళ్ళందరినీ దీవించేయి అన్నాడు అబ్రహాముని. ఆమేన్. నీ యందు అన్యజనులందరూ కూడా ఏమవుతారంట? ఆశీర్వదించబడతారంట. వావ్, దట్స్ ద గాస్పెల్ ద లార్డ్ టోల్డ్ టు అబ్రహాం. నో ద మీనింగ్ ఆఫ్ ద ట్రూ గాస్పెల్. నా దగ్గర సలహాలు తీసుకోవాలి, నువ్వు నాకు సలహాలు ఇవ్వకూడదు. Who is father? He is a counselor. Who is father? He is a character. Who is father? He will discipline you. My dear sons, don't teach to father. తండ్రులు కుమారులు ఏం చేయకూడదు? తండ్రులకి బోధించకూడదు. Why you are changing fathers every Sunday? Why you are changing every father every month? Why you are changing fathers every year? No, don't do that. When I say no, it's no. When I say yes, it is yes. Amen. Yes, ante. నీ మాట నీ పాస్టర్ వినకూడదు, నీ పాస్టర్ మాట నువ్వు వినాలి. ఆమేన్. That's the blessing. Amen. That's the blessing. Hallelujah. చేద్దామంటే చేద్దాం, వద్దంటే వదిలే, అంతే. ఏమి నష్టం లేదు, ఊరిగేది లేదు, పోచేది లేదు, ఏం లేదు. ఏం టెన్షన్ పడకండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు తండ్రి అయిన దేవుని పిల్లలా, ఆ పిల్లలు ఆ తండ్రికి ఎట్ట ఉన్నదో అలానే మనం నడుచుకోవాలి. ఆమేన్, ఆమేన్. Let us make our father happy. Amen. Let's go to John. యోహాను సువార్త 14:11. John 14:11. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. వావ్. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని. వావ్. చూడండి, చాలా మంది శిష్యులు అడుగుతా ఉంటారు, అయ్యా మేము దేవుణ్ణి చూడాలనుకుంటున్నాం, తండ్రిని చూడాలనుకుంటున్నాం, అట్లా ఇట్లా అడుగుతా ఉంటే, నేనున్నాను కదా మీ ముందు అంటున్నాడు యేసయ్య. నన్ను చూస్తే యేసయ్యని చూసినట్టే, నన్ను చూస్తే ప్రభువుని చూసినట్టే, నన్ను చూస్తే పరమ తండ్రిని చూసినట్లే. తండ్రి కొడుకులు ఎప్పుడూ వేరువేరుగా ఉండకూడదు, తండ్రి కొడుకులు ఒకటిగా ఉండాలి. తండ్రి ఆలోచన ఏంటి తెలుసా? బిడ్డలందరినీ స్వస్థపరచాలని. చూడండి, పాత నిబంధనలో దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు, ఇజ్రాయేలు ప్రజల్ని స్వస్థపరిచాడు. ఆయన యెహోవా రఫగా ఉన్నాడు, ఆయనను చూసిన వారందరూ స్వస్థపడ్డారు.
ఆయన భయంకరమైన స్వస్థత అనేక మందికి కలుగు చేశాడు. సో ఇప్పుడు యేసు ప్రభు తండ్రిని చూసి నేర్చుకోవాలా. తండ్రి ఏం చేస్తున్నాడు? అందరినీ స్వస్థపరుస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? అందరినీ ప్రేమిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? అందరినీ బాగు చేస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు కూడా ఏం చేయాలా? బాగు చేయాలా. ఆమేన్. హల్లెలూయా. మై డియర్ ఫాదర్స్, ఇఫ్ యు ఆర్ ఎ గివర్, యువర్ సన్ విల్ బి ఎ గివర్. If you are a good person, your son will be a good person. Fathers, if you are obedient, your son will be obedient. Your children will be obedient. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచెనో అది తప్ప తానంతట తాను ఏది చేయడని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఐ ఫాలో మై ఫాదర్ అంటున్నాడు. ఐ ఫాలో మై ఫాదర్. నేను నా తండ్రిని వెంబడిస్తున్నాను. నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను ఈ భూమి మీదకి అంటున్నాడు. ఫర్గెట్ అబౌట్ యువర్ విల్. Forget about your will. That's the way Father created for us. అటువంటి మార్గాన్ని దేవుడు మనకు అలాట్ చేసి పెట్టాడు, సృష్టించి పెట్టాడు. ఈరోజు అటువంటి మార్గములో, తండ్రి చూపించిన మార్గములో మనము వెళ్దాం. ఒకవేళ తండ్రి చెప్పాడు అది పోయిందా, మళ్ళీ తండ్రి సరిదిద్దడానికి, సరిచేయడానికి మళ్ళీ ట్రై చేస్తాడు. తండ్రి నిర్దాక్షిణంగా దాన్ని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళడు ఏ తండ్రి కూడా. ఒక తండ్రి వల్ల నష్టపోయావా, ఆ తండ్రి లోపల మనోవేదన చెంది దీన్ని ఏదో ఒకటి చేసి నేను బాగు చేస్తాను, నా బిడ్డలకి నేను అనారోగ్యకరంగా నేను ఉంచను అని చెప్పి తండ్రి మళ్ళీ దేవుడు ఆ తండ్రిని ముట్టి బాగు చేస్తాడు. ఆమేన్. ఎవ్రీ ఫాదర్ విల్ ప్లే ఎ గుడ్ రోల్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ప్రతి తండ్రి మంచి పాత్రలు పోషిస్తారు. ఆమేన్. Your heavenly father will play a wonderful role in your life. Your spiritual father will play a wonderful role in your life. Your earthly father will play a blessed role in your life. Your physical father will also play a wonderful role in your life. Amen. Amen. So ఈ నలుగురు తండ్రులను ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తండ్రుల ద్వారా మీరు దీవించబడతారు. ఇంకోటి, నలుగురు మమ్మీలు లేరు. నలుగురు మమ్మీలు లేరు. మమ్మీ, నో మమ్మీస్ ఇన్ బైబిల్. ఓకే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే. ఆమేన్. హల్లెలూయా. హీ ఈజ్ అవర్ ఫాదర్ అండ్ హీ ఈజ్ అవర్ మదర్. ఆయన తండ్రి వలె లాలిస్తాడు, తండ్రి వలె పోషిస్తాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడు. ఎక్కువ మమ్మీ ఎత్తుకుంటుంది, డాడీ ఎత్తుకుంటాడా తెలియదు ఎవరికి. భార్యలకు బరువు అయితే వెంటనే అకటిస్తారు. తెలుసుకోండి, చేయనిపోతుందండి అంటే అవునా ఇటు ఇచ్చేయి అంటారు. వెన్ మదర్ సే ఐ కాంట్, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లలు. ఆమేన్. వాళ్ళ దగ్గర కొంతసేపు ఉంటారు. వాళ్ళ దగ్గర బోర్ కొట్టింది అనుకో మళ్ళీ మమ్మీ దగ్గరికి వచ్చేస్తారు. మమ్మీ బాగా మోసింది అనుకో. సో తండ్రి ప్రొటెక్షన్, ఓకే, తండ్రి సెక్యూరిటీ. ఆమేన్. సో తండ్రి ఏం చేస్తాడంటే హీ కరెక్ట్స్ అండ్ హీ కౌన్సిల్స్ and he disciplines. Amen. నా కుమారుడా, తండ్రి శిక్షకు తృణీకరించకు. When your father is disciplining you, don't move away. పారిపోకు. నీ తండ్రిని కరెక్ట్ చేస్తుంటే ఓకే చేస్తా, నా తెలుసులే అంటే కష్టం. నో బ్లెస్సింగ్స్. హల్లెలూయా. సో నా కుమారుడా, తండ్రి శిక్షను తృణీకరించకు. బైబిల్లో నేను గమనించినట్టు ఓల్డ్ టెస్ట్మెంట్లో కొడుకులు ప్రార్థన చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. సో సోలమన్ ప్రేయిడ్, ఐజక్ ప్రేయిడ్, జేకబ్ ప్రేయిడ్, జోసెఫ్ ప్రేయిడ్. మా తండ్రికి తోడుగా ఉన్న దేవా మాకు కూడా తోడుగా ఉండంటున్నాడు. ఆమేన్. మా పితరులైనటువంటి దావీదుకు తోడుగా ఉన్న దేవా, సొలొమోను అయిన నాకు కూడా నువ్వు తోడుగా ఉండు. మా తండ్రికి ఫేవర్ చూపించిన దేవా మాకు కూడా ఫేవర్ చూపించు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా మాకు కూడా నువ్వు తోడుగా ఉండు. దే ఆర్ అడ్రసింగ్ దేర్ ఫాదర్స్. నా తండ్రికి తోడుగా ఉన్న దేవా నాకు కూడా తోడుగా ఉండు అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు చేసే ప్రార్థన. ఆమేన్. చేద్దాం మనమందరం కూడా. తండ్రి యేసు నామములో నా తండ్రికి తోడుగా ఉన్న దేవా మాకు కూడా తోడుగా ఉండండి. మా తండ్రిని దీవించిన దేవా మమ్మల్ని కూడా దీవించండి. మా తండ్రిని సరిచేసిన దేవా మమ్మల్ని కూడా సరిచేయండి. మా తండ్రిని ఆశీర్వదించిన దేవా మమ్మల్ని కూడా ఆశీర్వదించండి.
Amen. And this is a humble prayer. This is a humble prayer. నా తండ్రిలో ఉన్న వరాలు నాకు కూడా కావాలి ప్రభు అన్నప్పుడు వెంటనే వస్తాయి. ప్రభా పక్కింటోళ్ళకి కారు ఉంది ప్రభా, నాకు కూడా కావాలి ప్రభు, పొరపాటును కూడా రాదు. Got it? When you pray, Father, you gave to my father, please give me అంటాడు తండ్రి, నావన్నీ నీవే కదరా అంటాడు. Amen. Amen. So when fathers thinks that you are the real children, మీరు నిజమైన పిల్లలనే తండ్రి ఎరిగితే, తెలుసుకుంటే, గుర్తుపెట్టుకోండి, నావన్నీ కూడా నీవే, నావన్నీ కూడా నీవే. Amen. If you are a true son, if you are a true daughter, my things all yours. Amen. నావన్నీ కూడా మీవే. Amen. ఏది నాది, ఇక్కడ ఏది కూడా నాది 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 ఏది లేదు. Amen. Amen. If I believe you are my children, if you believe if I'm your father, మావన్నీ మీవే. Amen. నావన్నీ కూడా మీవే. Amen. ఎవరు దొంగిలించాల్సిన అవసరం లేదు. తండ్రిని అడిగితే అన్ని ఇస్తాడు. Amen. Hallelujah. We are having a wonderful father. We are having a heavenly father. We are having an earthly father. We are having a spiritual father. And we are having a physical father. Amen. Hallelujah. Parama tandriki, idigo physical father ki, idigo ఆధ్యాత్మిక తండ్రికి, earthly father కి మనం ఎప్పుడు కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. Amen. So it leads to your upcoming blessings. ఎప్పుడైతే వీళ్ళతో మీరు కనెక్షన్లో ఉంటారో మీకేమవుతుంది? గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప కృప మీ మీద ఆవరిస్తుంది. Amen. Hallelujah. Congratulations, you are having a wonderful heavenly father. Amen. You are having a spiritual father. Amen. You are having a physical father. Amen. You are having a earthly father. Amen. మీ జీవితంలో ఇంకా ఎన్నడూ మీరు దరిద్రాన్ని చూడరు. మిమ్మల్ని ఆశీర్వదించే తండ్రి, మీ ఆత్మను ఆశీర్వదించే తండ్రి, మీ శరీరాన్ని ఆశీర్వదించే తండ్రి, మీ కుటుంబాలను ఆశీర్వదించే తండ్రి, మీ జీవితాలను ఆశీర్వదించే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.